సినీ రంగానికి సంబంధించి పుష్ప 2కి సంబంధించిన ఘటనలో మహిళ చనిపోవడంతో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సెంట్రల్ జైలు కూడా ఆయన తీసుకువెళ్తున్న అనే క్రమంలో ఆయనకి ఇంకా అక్కడ కోర్టులో మాత్రం జడ్జి ముందు పెట్టిన తర్వాత ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఇక మధ్యంతరం బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఆయనకి కొన్ని కండిషన్స్ పెట్టారు. అసలు ఆ కండిషన్స్ ఏంటి, మరి అందులో కొన్ని బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఆయననే ఒక పూచీకర్తని పెట్టుకోవాలని ఒకటి, ఈ 4 monthsలో ఆయన తొందరగా ఈ కేసుని కొట్టి వేయించుకోవాలని ఒకటి, అండ్ ఈ రెండు ఆయనకైతే పెట్టడం జరిగిందంటే రూల్స్. మరి దాని గురించి ఏమంటారు? అంటే కోర్టు ప్రతి ఒక్కరికి రెగ్యులేషన్స్ పెడుతుంది. పెట్టినప్పుడు ఏంటంటే సామాన్య వ్యక్తికి అవి కొంచెం భారంగా అనిపిస్తాయి. ఇప్పుడు ఒక 20,000 ఫైన్ వేశారనుకోండి, అది మనం కట్టాలి అంటే మనకు కొంచెం భారంగా ఉంటుంది. ఇలాంటి కేసెస్లో కోర్టు వేసే చిల్లా చిత్తక ఫైన్, ఇప్పుడు ఆయనకు ₹1,00,000 ఫైన్ వేసినా ఆయనకి ఏదో వాళ్ళ అబ్బాయి పాకెట్ మనీ తీసి ఇచ్చినంత ఈజీ అనమాట. సో అది పెద్ద ఖర్చు అనిపించడానికి. బట్ కొన్ని టర్మ్స్లో ఏముందంటే, ఇప్పుడు మీరు కొన్ని ఉంటాయి, ఇప్పుడు కంట్రీ దాటకూడదు, అట్లాంటివన్నీ పెడతారనమాట. ఇంకా అవి రెగ్యులర్, అవి టాప్ 9-10 పాయింట్స్ అవి ఉంటాయి. అవి మనం ప్రతిదీ మెన్షన్ చేయాల్సి. మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే, నువ్వు పూచీకర్తను తెచ్చుకోవాలి. అంటే గడ్డియన్. ఇప్పుడు మీ నాన్నగారు, నీ ఇంటి పేరు వస్తుంది కాబట్టి మీ నాన్నగారు నువ్వు తెచ్చుకోకూడదు. నీ ఇంటి పేరు అల్లుతో ఉన్న వాళ్ళు, నీ తమ్ముడు కానీ, నీ బావని కానీ, నీ అన్నయ్యని కానీ ఎవరిని తెచ్చుకోకూడదు, అల్లుకి సంబంధించిన వాళ్ళని. సో నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళాలి. నీ బన్నీవాస్ గారో, నీ ఎస్కేఎన్ గారో, సరే వీళ్ళందరినీ నువ్వు నమ్మవు. నీ బాస్ నీకే ఉన్నాడు వెనకమాల, నువ్వు బాస్ అయినా నీకు ఇంకో బాస్ ఉన్నాడు అక్కడ వెనకమాల. సో ఆయన కూడా పూచీకర్తగా ఉండొచ్చు. ఇతను ఇంకోసారి ఇట్లాంటి తప్పు చేయడు. సో ఇది తెలియక చేశాడు. అంటే ఇతని వల్ల జరుగుతుంది అని చెప్పి ఎవరికీ తెలియదు. సో ఇట్లాంటి క్రమేణా జరుగుతూ ఉంటాయి. సో నేను పూచీకర్తగా ఉండి ఇంకోసారి ఇతను చేస్తే కనుక అరెస్ట్ చేసేయండి అనే అంత లెంత్ ఉంటుంది దాంట్లో. పూచీకర్త అంటే ఇంకా అన్నీ పట్టించుకోరు అంత. అది మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెండోసారి, ఇప్పుడు ఈయన కూడా ఉంటారు కదా, మళ్ళీ మళ్ళీ పబ్లిసిటీ పిచ్చితో చెయ్యితే మళ్ళీ ఇంకోసారి బాస్ వచ్చి నిలబడరు ఖచ్చితంగా. ఇది ఫైనల్ వార్నింగ్ ఇంకా అల్లు అర్జున్ గారికి. ఇక్కడ పబ్లిసిటీ నీకు వచ్చింది, చాలా వచ్చింది. ఈరోజు స్టేట్ మొత్తం కాదు, కంట్రీ మొత్తం నిన్ను చూస్తున్నారు నువ్వు ఎంత వరకు పెట్టావు అనేది. సో ఇక్కడ ఆపావా, ఆపినట్టు. లేదు అంటే ఇంకా నీకు బాస్ కూడా కాపాడలేడు. మరి అది అయితే ఈ క్రమంలో ఇన్ని కండిషన్స్తో ఆయన బయటకు పంపించారు. మళ్ళీ 4 నెలల్లో నువ్వు కొట్టేయించుకోవాలి కేసు. సపోజ్ ఇన్ కేసు ఆ 4 నెలల్లో కొట్టించుకోలేరు అనుకోండి, మళ్ళీ ఆ కేసు ఎప్పుడైనా మధ్యలో కూడా వాళ్ళైనా కొట్టేయచ్చు అంట కదా, ఇన్ కేసు ఆయన బిహేవియర్ మారకపోతే. అదే అండి, ఇప్పుడు దాన్ని ఏమంటారు, 4 నెలల్లో ఆయన క్వాష్ తెచ్చుకోకపోతే క్వాష్ చేయించుకోవడం ఈజీ. ఇప్పుడు దాని ప్రాసెస్ ఉంటుంది, అది చూసి మాట్లాడుకొని నువ్వు కొంచెం దాని మీద అటెన్షన్ పెట్టి నువ్వు ఇక అంతా తగ్గి దాన్ని బయటికి పడితే నీ ఫేమ్ అనేది బతుకుంటుంది. నువ్వు లేదు మళ్ళీ నాకు ఒకసారి జగన్ గారి లాగా నాకు జైలుకి వెళ్ళాలని ఉంది, లోపల గోడలు ఎలా ఉండే చూడాలని ఉంది, అది కూడా నీకు అన్నింటిలో ఏలుపెట్టడం అలవాటు కాబట్టి నువ్వు అది కూడా చూస్తాను అంటే నిన్ను ఎవరు ఆపరు. బట్ హైకోర్టు ఇచ్చినవి నువ్వు చక్కగా మార్చుకుని తగ్గించుకుంటే, ఇప్పటికైనా నువ్వు తగ్గితే అందరూ నీ వెనకాల నిలబడతారు, రాష్ట్రం అంతా నిన్ను నమ్ముద్ది.